నీతి నియమాలు నరునకు ఖ్యాతి గూర్పు. నీతి నియమాలు నరునకు ఖ్యాతి గూర్పు. బాల్యదిశయందే ఇయది పట్టుబడును. నీతి నియమాలు నరునకు ఖ్యాతి గూర్పు. బాల్యదశయందే నియది పట్టుబడును. ఇట్టి రీతుల తెలిపెడి సుహృదయులను. ఇట్టి రీతుల తెలిపెడి సుహృదయ జనుల ఆధ్యాపకులుగా నాడు నొనరించిరయ్యో. ఆధ్యాపకులుగా నొనరించిరయ్యో. వివిధ అంగములు చేరినటువంటి దానిని దేహంని పెంచడం భారతీయుల యొక్క అలవాటు. ఈ శరీరం నందు ఏ అంగమున ప్రాణశక్తి విత్కృష్టం నందదో అట్టి అంగము క్రమక్రమేణ నీరసమై నశించడానికి ప్రయత్నిస్తుంది. ఏ అంగమునందు ప్రాణశక్తి సమృద్ధిగా ఉండునో అట్టి అంగము ఇట్టి బలహీనతకు గురికాక క్షీణించక సుక్షేమంగా ఉంటుంటాది. కనుక ప్రాణము అంగములకు సారమని కూడాను చెప్పవచ్చు. అంగములకు సారమైనందున దీనిని మన వేదాంతమునందు అంగీరసు అని కూడాను పిలుస్తూ వచ్చారు. అంగీరస అని ఒక పేరు, అంగీరస భూతుడు అని కూడాను మరొక పేరు. ఇటువంటి అంగీరసుడు ఈ ప్రాణము స్వరూపమును ధరించి అంగములను సుక్షేమంగా కాపాడుతూ నామరూపకమైనటువంటి ఈ జగత్తునందు తమను కొంతవరకు నివసించడానికి తగినటువంటి ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నాడు. ఇటువంటి అంగీరసుడు బృహస్పతికి తాను అంతర్భూతుడై ఉంటున్నాడు. ఈ అంగీరసుణ్ణి ప్రాణభూతుడు అని కూడాను ప్రాణదేవుడని కూడాను పిలుస్తూ వచ్చారు. ఇటువంటి ప్రాణభూతులకు తదాత్మ అయినటువంటి యొక్క బృహస్పతి తత్వాన్ని అనుసరించడం చేత అంగీరసత్వానికి కూడాను బృహస్పతి అనేటువంటి నామము సార్థకమవుతూ వచ్చింది. కనుక అంగీరసునకు ఇంకా భవిష్యత్తును అనుసరించేటువంటి యొక్క బృహస్పతి కూడాను ఎట్టి భేదములు కూడాను లేవని కూడాను నిరూపిస్తూ వచ్చింది శృతి. బృహతి అనగా వాక్కు అని పేరు. బృహతికి పతి అయినటువంటి వాడు కనుకనే ఇతనికి బృహస్పతి అని కూడాను ఒక పేరు. ఇటువంటి బృహస్పతి యందు విశేష వాక్ స్వరూపమైనటువంటివే రుక్కులు అని పిలుస్తూ వచ్చారు. అంతే కాదు, ఏష ఉవై సామ అని కూడాను శృతి బోధిస్తూ వచ్చింది. కనుక సామ అనగా రుక్కులకు పేరు. విశేష స్వరూపముల ఉంట చేత వీటికి రుక్కులని కూడాను ఒక సార్థక నామం. ఈ రుక్కులు బృహితో చేరటం చేతనే కేవలము ఇది బృహి ఛందస్సు అని కూడాను పేరు వచ్చినది. ఇలాంటి ఛందస్సునందు మన యొక్క శృతి మరొక రీతిగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది. వాగ్వా అనుష్ఠ అన్నారు. అనుష్ఠ ఛందస్సు అనేటువంటిది కూడాను ఈ యొక్క రుక్కులకు ఒక విధమైనటువంటి ప్రాణస్థాయిగా ఉంటుండాలి. ఈ అనుష్ఠ ఛందస్సు అనుష్ఠుహ అనేటువంటిది కేవలం రుక్కులకు ఒక విధమైనటువంటి యొక్క అంతర్భూతంగా నిలిచి ఉంటుండాలి. ఇలాంటి సామ, రుక్కు, ఛందస్సు, అనుష్ఠుడు అనేటువంటివంతా కూడాను బృహస్పతికిని బ్రహ్మణస్పతికిని ఒక సార్థక నామములు. సాచ అమశ్చ సామ అన్నాడు. సాచ అమశ్చ సామ. ఇక్కడ సామము అనేటువంటి దాంట్లో మనం చక్కగా విచారించవలసినటువంటి విషయం ఉన్నది. సా అనగా ఇక్కడ కూడాను వాక్కుకే పేరు. అమ అనగా ప్రాణమునకు పేరు. వాక్ ప్రాణ సమ్మితమైనటువంటి యొక్క శబ్దము ఈ సామ యొక్క సార్థక నామం. ఇటువంటి వాక్ ప్రాణ సన్నిహితమైనటువంటి యొక్క బృహును కేవలము బృహతిగా మార్చుకొని తాను బ్రహ్మణత్వంగా మారుకొని అనుష్ఠుడిగా చేసుకొని సామరూపము లోపల ప్రకాశిస్తూ వచ్చాడు జగత్తునందు. నామరూప ప్రపంచమునకు కేవలము ఒక విధమైనటువంటి పురుషత్వంగా తీసుకోవటం చేతనే ప్రాణసభూతమైనటువంటి యొక్క రూపములో దీనిని అనుభవిస్తూ వచ్చారు. ఇంకా బృహస్పతి, బ్రహ్మణము, బ్రహ్మణస్పతి, సామ
ఈ మూడు కూడాను నామరూపంలో ధరించినటువంటి ప్రకృతిగా గోచరిస్తూ వచ్చింది. ప్రాణపతికి నామము రూపము ఈ రెండింటినీ కల్పించినటువంటిదే ఈ యొక్క ప్రాణపతి అయినటువంటి అంగీరసుడు, ఈ బృహతి. నామరూపములు అవినాభావ సంబంధములు. ఇవి రెండింటినీ వేరు చేయడానికి సాధ్యం కానటువంటిది. మనము ఈ వైపును చూపించినప్పుడు, ఈ స్థానమును చూపించినప్పుడు కన్ను అని మనం చెప్తున్నాం. కన్ను అనేటువంటి పదము ఈ ప్రదేశమునకు మాత్రమే చూపిస్తూ వచ్చింది. కనుక ఈ రూపమైనటువంటి యొక్క కన్ను అనే చెప్పగలిగినటువంటి పదము రెండు కూడాను అవినాభావ సంబంధములే. కనుక రూపనామములు కనిపించినటువంటి ఈ అంగిరసునకు, ఈ బృహతికి రెండింటికి సన్నిహిత సంబంధం ఉండటం చేత అంతర్భావ సంబంధమును పురస్కరించుకొని అంగీరసుడే బృహస్పతి, బృహస్పతియే అంగీరసుడిని కూడాను దీనికి సమన్వయం చేసింది. కనుక బ్రహ్మత్వం అనేటువంటిది కేవలం ఒక్క రూపనామమును మాత్రమే ధరించక సర్వ రూప నామములకు కూడాను సాక్షిభూతమైనటువంటి యొక్క రూపములు ధరించి నామములు వహించి ఈ జగత్తును పాలిస్తూ వస్తుండాలి. జగత్తు యొక్క వ్యవహారం అంతా కూడాను ఈ శబ్ద రూపముల యందు మాత్రమే ఇమిడి ఉంటున్నది. సూక్ష్మ రూపమైనటువంటి క్రిమికీటకాదులు ఎందు కాని, ఇంకా అగోచరమైనటువంటి యొక్క క్రిమికీటకాదులు ఎందు కాని, స్థూలమైనటువంటి యొక్క గజ స్వరూపాదుల ఎందు కాని ఒకటి ఏమిటి, సర్వత్రా కూడాను జగత్తంతై కూడాను ఈ సామ అనేటువంటి రూపనామములతో ప్రాణములతో చేరి ఉంటున్నటువంటి అన్నింటి యందు సముడైనటువంటి వాడు కనుక ఈ వాక్ ప్రాణములు అతనికి సముడు అని కూడాను మరొక పేరు కూడాను పెట్టారు. సర్వ ప్రాణుల యందు కూడాను సమత్వమైనటువంటి యొక్క పరివర్తన ఉంటుండటం చేత ఇటువంటి పరివర్తనను పురస్కరించుకొని, పరిణామమును పురస్కరించుకొని, ఇక్కడ సముడు అనేటువంటిది వేదము యొక్క సంబంధాన్ని పురస్కరించుకొని బ్రహ్మకు సముడని కూడాను మరొక పేరు. కనుక బ్రహ్మత్వం అనగా కేవలం ఒక స్వరూప స్వభావం మాత్రమే మనం గుర్తింప చేయనటువంటిది కాకుండా సర్వ క్రిమికీటకాదులు యందు కూడాను, పశుపక్షి మృగాదులు యందు కూడాను, సర్వ జీవరాశులు యందు కూడాను తాను అంతర్భూతుడు కావటం చేతనే ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యమిదం సర్వం వాసుదేవ సర్వమిదం అన్నారు. తేజస్సంపన్నుడైనటువంటి తేజస్వరూపుడైనటువంటి సూర్యుని నుండి ఏ విధంగా కిరణములు తమంతకు తాము ఉద్భవిస్తూ వస్తున్నవో అదే విధంగానే భగవంతుని యందు నుంచి వేద వాక్కులు అనేటువంటిది ఆ కిరణముల వలె ఉద్భవిస్తూ వచ్చాయి. కిరణములకు సూర్యునికి ఎట్టి సన్నిహిత సంబంధమో, ఎట్టి అవినాభావ సంబంధమో, వేదములకు భగవంతునికి కూడాను అట్టి అవినాభావ సంబంధం. ఇట్టి పవిత్రమైనటువంటి వేదార్థములను విద్యార్థులు ఈనాడు గుర్తించటం చేత మన భావి భారతోద్ధారకులుగా మీరు మారినప్పుడు తిరిగి మన వేదోద్ధరణ అనేటువంటిది పునరుద్ధరించినటువంటి వారు అవుతారు. భగవంతుని యొక్క తత్వము అతీంద్రియమైనటువంటిదని కూడాను మన పెద్దలు ప్రబోధిస్తూ వచ్చారు. అతీంద్రియమైనటువంటి యొక్క బ్రహ్మతత్వాన్ని మనం అనుభవించడానికి మనము అతీంద్రియ స్థితి యందు ఉండాలి కదా. కానీ ఇంద్రియ స్థితి యందు ఉంటుండి అతీంద్రియ స్థితి అయినటువంటి బ్రహ్మత్వాన్ని ఏ రీతిగా మనం పొందగలము? సామతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు రూప నామములకు స్వాధీనమైనటువంటిదే బ్రహ్మత్వం అనేటువంటిది కూడాను మనకు అర్థమవుతూ వస్తుండాలి. సర్వం బ్రహ్మమయం జగత్తు అని కూడాను చెప్పడంలో సార్థకం ఉన్నది. కానీ శంకరుల వారు అందించినటువంటి యొక్క వాక్యమును పురస్కరించుకున్నప్పుడు బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అన్నాడు. కానీ బ్రహ్మలేని జగత్తు ఉండటానికి వీలు కాదు కదా. ఇది ఒక వస్త్రము, దారము లేక ఇది వస్త్రమైనదా? ఇది స్టెయిన్లెస్ స్టీల్. ఈ స్టెయిన్లెస్ స్టీల్ లేకుండా ఇది స్పీకర్ గా మారడానికి వీలవుతుందా? ఒక గోల్డ్ రింగ్ ఉంటుండాలి, కానీ గోల్డ్ లేకుండా రింగు కావడానికి వీలవుతుందా? మనం ఒక పాట తీసుకున్నాము, అది మట్టి కాకుండా పాట అయిందా? కనుక దారము లేని వస్త్రము, మట్టి లేని కుండ, బంగారు లేని నగ, బ్రహ్మ లేని ప్రకృతి జగత్తు అనేటువంటిది చెప్పడానికి వీలు కాదు. కనుక ఈ జగత్తు అనేటువంటిది బ్రహ్మమయమైనటువంటిదే కానీ బ్రహ్మకు వేరైనటువంటిది కాదు. విశ్వమంతా కూడాను తన యొక్క స్వరూపంగా మారి ఉంటుండాలి. దీనినే ఒకానొక భక్తుడు విశ్వమంతా ప్రాణం విభుని మందిరమైన వీధి వాకిలి ఏదటోయ్, వీధి వాకిలి ఏదటోయ్. విశ్వమంతా ప్రాణ విపుని మందిరమైన వీధి వాకిలి ఎక్కడ? వీధి అనేటువంటిది ఒకటి ఉంటే కదా వీధి వాకిలి మనకు అవసరం. విశ్వమంతా తానే ఆరూపంగా ధరించినప్పుడు ఇంకా వీధి ఎక్కడ ఉంది, వీధి వాకిలి ఎక్కడ ఉంది? వీణతంత్రులు మీటి ప్రాణతంత్రులు నాటి ఆనంద భాష్పములు ఆత్మార్పణము చేయ కైలాసమే
చూడరా ఓ జీవ వీధి వాకిలి అదియరా, వేయబోవని తలుపు తీయమంటూ పిలుపు, బాబాకెందుకో నవ్వుగొలుపు. కనుక మనము ఈ సందేహ అనుమానములు, ఈ విచక్షణలు, ఈ విచక్షణలు సర్వము కూడాను మనస్సు యొక్క కలతలే తప్ప అన్యము కానేరదు. సంకల్ప వికల్పముల యొక్క స్వరూపము ఈ మనస్సు యొక్క తత్వముగా ఉండటం చేత ఈ మనస్సు పరిపరి విధములు కూడాను బ్రహ్మత్వాన్ని పరికిస్తూ వెళుతుంటుండాలి. కనుక బ్రహ్మతత్వాన్ని వెతకనక్కరలేదు. బ్రహ్మతత్వాన్ని ఒక ప్రత్యేకించినటువంటి ప్రదేశంలో లేదు. బ్రహ్మతత్వం అనగా మన యొక్క నిత్య జీవిత తత్వమే బ్రహ్మతత్వంగా మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. కనుక మన నిత్య జీవితంలో అణువు మొదలు ఘనం వరకును మనం ఆచరించేటువంటి నిత్య కర్మల యందు కూడాను, సంకల్పముల యందు కూడాను సర్వత్రా కూడాను బ్రహ్మ లీనమై ఉంటున్నాడు, మయమై ఉంటున్నాడు. విజ్ఞాన భావంతో మనము కొంతవరకును విచారణ సలిపినప్పుడు మన హృదయ స్థాయి యందే కూడాను అటువంటి బ్రహ్మత్వమైనటువంటి నిత్యానంద, పరమానంద, యోగానంద, అద్వైతానందం అనేటువంటిది లభించడానికి అవకాశం ఉంటుండాలి. ఇటువంటి ధ్యానావస్థ యందు భగవత్ తత్వాన్ని గుర్తించడానికి వీలవుతుందని కూడాను మన పురాతన మహర్షులంతా కూడాను, పూర్వపు మహర్షులందరూ కూడాను ఒక విధమైనటువంటి ధ్యాన మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు. అనగా ఇటువంటి ధ్యానావస్థ యందు బ్రహ్మతత్వాన్ని గుర్తించడం ఏ రీతిగా సాధ్యమవుతుంది? ధ్యానం అనగా మనస్సును ఒక స్థానమునందు అరికట్టినప్పుడు సర్వము కూడాను ఒక విధమైనటువంటి యొక్క తేజస్వరూపమై, అది నిర్మలమై, నిశ్చలమై, నిస్వార్థమైనటువంటి యొక్క ఆనంద స్వరూపంగా రూపొందుతుంది. మనస్సు పరిపరి విధములుగా కోతివలే పరిగెత్తడం చేతనే ఈ యొక్క బ్రహ్మత్వం అనేటువంటిది కూడాను మనం గుర్తించుకోవడానికి సాధ్యం కాకుండా పోతుండాలి. ఒక్క స్థానమును మనం ఒక లక్ష్యముగా ఉంచుకొని మనస్సును ఆ స్థానమునందు లగ్నపరిచినప్పుడు నిత్యత్వమైనటువంటి యొక్క ఆనందము, తేజస్వరూపము బ్రహ్మత్వంగా మారడంలో ఎట్టి సందేహము ఉండదు. జగత్తు నుండి వ్యాపింపజేసినటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గములకు, అంతరార్థములకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి. మనం ఏదైనా ఆధ్యాత్మిక వ్యవస్థ యందు కొంత పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని గుర్తించాలని ఆశించుకున్నప్పుడు ఏ పవిత్రమైనటువంటి క్షేత్రములో, ఏ పవిత్రమైనటువంటి తీర్థయాత్రలో పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణలో కలిపి తద్వారా మన యొక్క మనసును తృప్తిపరచుకోవటానికి పూనుకుంటున్నాం. క్షేత్రంలో మాత్రమే బ్రహ్మత్వం లేదు, తీర్థయాత్రల యందు మాత్రమే బ్రహ్మత్వం లేదు. బ్రహ్మత్వం తనలోనే ఉంటున్నది. దీనిని పురస్కరించుకునియే మీరా కూడాను చల్లో రేమన్ చల్లో రేమన్ గంగా జమునా తీర్, చల్లో రేమన్ గంగా జమునా తీర్. గంగా జమున అంటే ఒక ప్రయాగ దగ్గర కాదు, గంగా జమునా తీర్ చల్లో రేమన్. ఈడా పింగళ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క స్థానము చేరేటువంటి యొక్క ప్రదేశము భూమధ్య స్థానము. అక్కడికి వెళ్లి కూర్చో మనసా, నీవు ఇంకొక ప్రదేశమునకు వెళ్లొద్దు అని కూడాను ప్రబోధించింది మీరా. అక్కడికే నీవు ఎందుకు వెళ్లి కూర్చోవాలి, మరొక ప్రదేశానికి ఎందుకు వెళ్ళకూడదు అంటే గంగా జమునా నిర్మల పానీ శీతల గోత శరీర్ చల్లో రేమన్ గంగా జమునా తీర్ చల్లో రేమన్. ఈ గంగా యమున శీతలము అనగా ప్రశాంతంగా ఉంటుంటాదట, నిర్మలము అనగా పరిశుద్ధంగా ఉంటుంటాదట. నిర్మల ప్రశాంతి ప్రదేశము భూమధ్య స్థానము. ఈ యమున, గంగా ఈ రెండింటి యొక్క ప్రవాహమైనటువంటి భూమధ్య స్థానము ప్రశాంతి నిర్మలమైనటువంటి ప్రదేశము. కనుక ఈ భూమధ్య స్థానం నందు నీవు వెళ్లి కూర్చో మనసా అని ఆ మనసులకు ప్రబోధించింది. దీని యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడు నిర్మలమైనటువంటి ప్రదేశము, ప్రశాంతమైనటువంటి ప్రదేశములో బ్రహ్మత్వం అనేటువంటిది మనకు లభ్యమవుతుందని కూడాను ఇందులో అంతరార్థం తెలుస్తూ ఉంటుండాలి. అది ఎక్కడ ఉన్నది? ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడాను అటు నిశ్శబ్దమైనటువంటి ప్రదేశము, ప్రశాంతమైనటువంటి ప్రదేశము ఉన్నదా అని మనం విచారణ చేసినప్పుడు ప్రపంచం నందు అట్టి ప్రశాంతమైనటువంటి నిర్మలమైనటువంటి ప్రదేశం ఎక్కడా లేదు, తన యందు మాత్రమే ఉంటుండాలి. అనాది కాలము నుండి కూడాను మహర్షులు ఇట్టి పవిత్రమైనటువంటి పరబ్రహ్మమును వెతుకుతూ ఇట్టి పరబ్రహ్మము ఎచ్చోట కలడని కూడాను వారు చింతించుతూ కట్టకడపటికి సర్వ ప్రయత్నములు కూడాను విసర్జించి తమ దృష్టిని అంతర్ముఖం గావించుకోవటం చేత అందులో ఆ పరబ్రహ్మం అనేటువంటి దాన్ని అనుభవించడానికి వాళ్ళు కొంత ప్రయత్నం చేసి ప్రపంచానికి వ్యాప్తి గావించారు.
అటువంటి సర్వజ్ఞుడు సర్వమయుడైనటువంటి యొక్క సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ తమ హృదయ స్థానంలో ఉంటుండి కూడాను మనము ఎక్కడో దూర ప్రదేశములకు వెళ్లి భగవంతుని దర్శించుకోవాలని ప్రయత్నం చేసుకోవటం ఇది నిజముగా వెర్రితనమే. కోరిన ఫలమిచ్చు కల్పవృక్షంబి ఉండ పెరటి పుష్పమునకై ప్రీతియేలా, అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేలా, మిండెడు కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారు కై వెతకనేల. మన ఇంటిలో పంచపక్ష పరమాన్నములు ఉండినప్పటికీ వాటిని విసర్జించి ప్రక్కింటిలో పాసిపోయిన పప్పు కోసం ప్రాకులాడేటువంటి వారిగా మనం ఈనాడు తయారైపోయాం. కనుకనే బ్రహ్మతత్వం అనేటువంటిది ఏదో బయట ప్రదేశంలో ఉన్నదని వాటి నిమిత్తమై వెతికి కాలమును వ్యర్థం చేసి కాయమును గాని కర్మను కాని అపవిత్రం చేయటానికి పూనుకోనక్కర్లేదు. కాలమే బ్రహ్మ. కనుక అట్టి కాలమును మనం అపవిత్రం చేయటం చేత బ్రహ్మ నిమిత్తమై బ్రహ్మనే అపవిత్రం గావిస్తున్నాం మనము. కనుకని ఈనాడు మనం కావించవలసినటువంటి యొక్క ప్రయత్నము అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకొని బ్రహ్మత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క పరశక్తిగా మనం భావించుకోవటం ప్రధానమైనటువంటి లక్ష్యం. దీనికి ఒక చిన్న ఉదాహరణము రెండు అనేక పర్యాయములు కూడా నేను చెప్పాను. సర్వం విష్ణుమయం జగత్ అని ఒకటి, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనేటువంటి రెండు పదములు ఎందుకుడను. ఇవి రెండు కూడాను మహావాక్యములు. అనేక మంది పెద్దలంతా కూడా దీన్ని అనేక రకములుగా కూడాను వ్యాఖ్యానం చేసినటువంటి యొక్క వాక్యములు. అయితే ఇవి రెండు కూడాను వేదము యొక్క మహావాక్యం అయినప్పటికీ అది సత్యమా ఇది సత్యమా అనేటువంటి ఒక సందేహము ప్రతి ఒక్కరికి రాక తప్పదు. దీనికి నిత్యానుభవంలో మీకు చక్కగా హృదయానికి హత్తుకుని పోయేటువంటి అనుభవం కూడాను ఒకటి అందిస్తున్నాను. ఇందులో 99% కూడాను పిల్లలంతా కూడాను సినిమాలకు పోయేటువంటి వారుగా ఉంటుంటారు. సినిమాకు మీరు వెళ్ళినప్పుడు మీరు ఒక తెర వైపున మీరు తిరిగి కూర్చుంటారు. కానీ అక్కడ తెర మీకు కనిపిస్తుండాలి. ఎంతసేపు అయినా కూడాను మీరు ఆ తెరను చూడటానికి ఇష్టపడరు. కొంతసేపు అయ్యేటప్పటికి కొన్ని బొమ్మలు వచ్చేటప్పటికి చాలా స్టడీగా కూర్చుంటారు. కానీ ఆ వచ్చిన బొమ్మలే కొంతసేపు ఉండేటప్పటికి మీకు తల పట్టగట్టిపోతుంది. కొత్త బొమ్మలు రావాలని మరి ఆశిస్తుంటారు. కనుక వచ్చిన యొక్క బొమ్మలు పోతుంటాయి, పోయిన బొమ్మలు మరి వస్తుంటాయి. వచ్చిన బొమ్మలు స్థిరంగా ఉండటం లేదు, పోయినవి తిరిగి మరి రాకుండా ఉండటం లేదు. వచ్చినవి సత్యము అని మనం భ్రమిస్తున్నట్టే అవి తిరిగి మరుగైపోతున్నాయి. పోయినవి అని మనం భ్రమిస్తుంటే తిరిగి వస్తున్నవి. కనుక రావటము సత్యమని భ్రమిస్తాము, కానీ పోవటము సత్యమని భ్రమిస్తున్నాము. ఈ రెండింటి ఎందుకును రావటం పోవటం రావటం పోవటం అనేటువంటిది సత్యము అసత్యము ఈ రెండింటికి సదసత్తు అనేటువంటిది వేదాంత భాషలో పెట్టారు. దీనినే మిథ్యము అని కూడాను పిలుస్తూ వచ్చారు. కనుకనే ఈ కనిపించేటువంటి యొక్క బొమ్మలంతా కూడాను రావటం పోవటం వల్ల ఇది మిథ్యము అని మనం తెలుస్తూ వచ్చింది. కనుక ఈ మిథ్యమైనటువంటి యొక్క బొమ్మలు దేనిపైన మనం ఆధారపడి ఉంటున్నాయి. అవి తెరపైన ఆధారపడి ఉంటున్నాయి. తెర పోవటం లేదు, రావటం లేదు. కనుక తెర సత్యము, బొమ్మలు మిథ్యము. కనుక సత్యమైనటువంటి యొక్క స్క్రీను బ్రహ్మ, మిథ్యమైనటువంటి యొక్క బొమ్మలు ఒక విధమైనటువంటి సదసత్తులు. దీనిని పురస్కరించుకొని బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, బొమ్మలు మిథ్యము, స్క్రీను సత్యము అని ఇది ఒక సత్యమైనటువంటి వాక్కుగానే ఉంటుండాలి. ఇంకా రెండవ పదమును మనం ఆధారం చేసుకున్నప్పుడు సర్వం బ్రహ్మమయం జగత్తు. అయితే ఈ యొక్క బొమ్మలు అనేటువంటి యొక్క జగత్ అనేటువంటి బొమ్మలు వచ్చినప్పుడు ఈ సత్యం అనేటువంటి స్క్రీన్ ఎక్కడ ఉంటుండాలి. మిథ్యమైనటువంటి బొమ్మలు వచ్చినప్పుడు సత్యమైనటువంటి స్క్రీను బొమ్మలతో చేరి ఉంటుండాలి. కనుక సత్యమైనటువంటి యొక్క స్క్రీను మిథ్యమైన బొమ్మల్లో లీనమై ఉంటుండాలి. కనుక జగత్ అనేటువంటి బొమ్మల లోపల బ్రహ్మ అనేటువంటి స్క్రీను లీనమై ఉంటుండాలి. కనుకనే సర్వం బ్రహ్మమయం జగత్తు అన్నారు. అది కూడాను రైటే. ఆ బ్రహ్మ అనేటువంటి స్క్రీనే లేకపోతే ఈ జగత్ అనేటువంటి బొమ్మలే కనిపించవు. అదే విధముగానే జగత్ అనేటువంటి స్క్రీన్ లో మనం వచ్చిపోయేటువంటి బొమ్మల వలె ఉంటున్నాము. ఈ బొమ్మలందులోపల కూడాను ఈ యొక్క జగత్ అనేటువంటి యొక్క దీని లోపల బ్రహ్మం అనేటువంటి సత్యము లీనమై ఉంటుండాలి. దీనిని పురస్కరించుకునియే శంకరుల వారు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేసేనం ఇహ సంసారే బహు దుఃఖారే. పునరపి జననం పునరపి మరణం, జననం మరణం జననం మరణం, రావటం పోవటం. ఇది కేవలము మనం రావటం పోవటం లోపలనే మన యొక్క కాలముని వ్యర్థం చేస్తున్నాం. కానీ వచ్చిన వారం పోకుండా పోయిన వారం రాకుండా ఉండేటువంటి యొక్క స్థిరస్థితికి మనం ప్రయత్నం చేయాలి. విద్యార్థినిలారా, ఈ జగత్ అనేటువంటిదంతా కూడాను మన సర్వానుభవములు కూడాను ఒక న్యూస్ పేపర్ వంటివి. న్యూస్ పేపర్, ఈనాడు వచ్చినటువంటి న్యూస్ పేపర్ మనం చక్కగా మొదల నుంచి కొన వరకు చదివేసేసాం. కానీ ఇది పూర్తి చదివిన తర్వాత ఇది న్యూస్ పేపర్ అవుతుందా? కాదు, ఫేస్ పేపర్.
కనుక ఒక్కతూరి చదివినటువంటి యొక్క ఈ న్యూస్ పేపర్ ను దినమూ చదువుతూ కూర్చునేటువంటి వాడు ఇది ఏదో కొంచెం లూజ్ అయినటువంటి వాడే. కనుకనే ఒక పర్యాయం మనం పూర్తి చదివిన తర్వాత అది వేస్ట్ పేపర్ బాస్కెట్ లో వేయాలి. అదే విధంగానే ఈ జగత్ అనేటువంటి యొక్క ప్రదేశమునకు మనం వచ్చాము. ఈ జగత్ అనేటువంటి న్యూస్ పేపర్ ను ఒక్కతూరు చూచాము. తరువాత ఈ జగత్ అనేటువంటి న్యూస్ పేపర్ ను చూడటానికి ఇంక ఇష్టపడకూడదు. కనుకనే దీనిని నో బర్త్ రీబర్త్ అని కూడా రెండు విధాలుగా చెప్తూ వచ్చారు. రీబర్త్ అనగా ఏమిటి, నో బర్త్ అనగా ఏమిటి? తిరిగి పుట్టడం అనేటువంటిది రీబర్త్, పుట్టకుండా ఉండటము నో బర్త్. ఇది ఎప్పుడు పుట్టుక వస్తుంది? దీనికి ఏదో ఒక విధమైనటువంటి ప్రాణావస్థ ఉండటం చేతనే కదా దీనికి తిరిగి రెండవ బర్త్ రావడానికి వీలవుతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణము, ప్యాడీ ఉన్నది, వడ్లు అంటున్నాం. ఈ ప్యాడీని మనము భూమిలో వేసి నీరు చల్లినప్పుడు అది తిరిగి 2-3 దినముల లోపల మొక్కగా బయలుదేరుతుంది. ఈ ప్యాడీలో ఏమిటున్నది? రైస్ ఉంది. ఈ రైస్ ఉండటం చేతనే దాన్ని ప్యాడీ అంటున్నాము. కానీ ఆ ప్యాడీకి రైస్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? కనుక ఈ ప్యాడీ అనగా పైన ఉన్నటువంటిది హస్క్ అనేటువంటిది ఉండటం చేతనే ప్యాడీ. హస్క్ తీసివేస్తే రైస్. కనుక హస్క్ తో మనం కింద వేసినప్పుడు మొక్క వస్తుంది, హస్క్ తీసి మనం రైస్ గా వేసినప్పుడు మొక్క రాదు. కనుకనే రైస్ కు బర్త్ లేదు, ప్యాడీకి బర్త్ ఉంది. కనుక మనము ఈ వడ్లకు బియ్యముకు ఉన్నటువంటి వ్యత్యాసం వలె మన యొక్క జీవితం కూడా కనిపిస్తూ ఉండాలి. మన జీవితం అనేటువంటి దానికి డిజైర్ అనేటువంటి యొక్క హస్క్ కప్పుకోవటం చేతనే మనకు తిరిగి పునరపి జననం పునరపి మరణం అనేటువంటి యొక్క పుట్టుక మనకు బయలుదేరుతుండాలి. ఈ హస్క్ అనేటువంటి డిజైర్ మనం తీసివేస్తే నో బర్త్. దీనిని పురస్కరించుకొని ఏమో మనుష్యానాం కారణం బంధమోర్చారు. అందువలననే ఈ బ్రహ్మతత్వం నందు లైఫ్ ప్లస్ డిజైర్ ఈజ్ మ్యాన్, లైఫ్ మైనస్ డిజైర్ ఈజ్ గాడ్. కనుకనే మనం డిజైర్ లేకుండా ఉండడానికి ఎట్లా సాధ్యమవుతుంది? డిజైర్స్ లేకుండా ఉండడానికి అది సాధ్యం కాదు. అయితే ఉన్న డిజైర్స్ అంతా కూడాను భగవత్ ప్రీత్యార్థంగా మనం అర్పితం గావించుకుని మన కర్తవ్య కర్మల మనం ఆచరించుకున్నప్పుడు అవి తిరిగి పునర్జన్మకు ఏమాత్రం కూడాను పూనుకోవు. ఏది చేసినప్పటికీ అంతర్స్థానంలో ఉన్నటువంటి యొక్క బ్రహ్మ సంకల్పం చేతనే నేను ఈ కర్మలు ఆచరిస్తున్నాననేటువంటి సంకల్పంతో నీవు చేస్తే తప్పక అవి దోషరహితమైనటువంటి యొక్క అమృతమానమైనటువంటి యొక్క స్థానం అందుకుంటాయి. దీనిని పురస్కరించుకుని భగవద్గీత ఎందుకును కర్మ ఫల త్యాగం అన్నారు. అనగా ఫలం మనకు లభిస్తుంది, కానీ ఆ ఫలాని కోసమని మనం కర్మను ఆచరించకూడదు. కనుక నీ కర్తవ్యం నీవు గుర్తించుకుని ఆచరించు, అంతేకాని ఫల నిమిత్తమై నీవు కర్మను ఆచరించకు. పోనీ ఈ ఆశలు ఉండటం చేత మనకు కలిగేటువంటి నష్టం ఏమిటని కూడా మీరు కొంతవరకు యోచించవచ్చు. కానీ ఈ విధమైనటువంటి కోరికలు కొంతవరకు మాత్రమే హద్దులో కొంతవరకును లిమిట్ లో ఉంటున్నప్పుడే మన యొక్క జీవితం కూడా కొంత శాంతిని అందుకోవటానికి వీలవుతుంది. ఇప్పుడు మీ యొక్క స్వానుభూతిని మీరు గుర్తించుకోండి. ఇక్కడికి ఒక నెల దినములు ఉండాలని చెప్పని విద్యార్థులు వచ్చారు. కానీ ఆ నెల దినములు ఉండాలని వచ్చినప్పటికీ ఏదో 3-4 షర్ట్లు 3-4 ప్యాంట్లు తీసుకుంటే చాలే, తిరిగి దోబికి వేసి మరీ తెప్పించుకొని దోబికి వేసి తీసుకుపోదాం, పెద్ద పెట్టి తీసుకుపోవటం లోపల నా ప్రయాణం చాలా శ్రమగా ఉంటుంటాదని కూడా మీరు సంకల్పించుకుంటారు. మనం ఇంత పెద్ద పెట్టెలు ఎందుకోసం తీసుకెళ్లాలని ఎందుకోసం మనం భావిస్తున్నామంటే మన ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంటది కనుక సామాను తక్కువగా తీసుకుపోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అంతేకాదు మనం ప్రయాణం చేసేటువంటి రైళ్లలో కూడా రాసి ఉంటుంటారు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంటారు. కనుకనే ఏదో కొన్ని దినములు మాత్రమే అనిత్యమైనటువంటి ప్రయాణం సలపటం లోపల మనం ఈ లగేజ్ కొంత తగ్గించుకుంటున్నప్పుడు మన జీవితం అనేటువంటిది ఒక పెద్ద దీర్ఘ ప్రయాణం. కనుక మన లైఫ్ అనేటువంటి ప్రయాణమునకు డిజైర్స్ ఏ లగేజెస్. కనుక ఈ డిజైర్స్ తగ్గించుకోవటం కోసమనే వేదాంత పరిభాష యందు వైరాగ్యము అని చెప్పగలుగుతూ వచ్చారు. కనుకనే వైరాగ్యమనగా కేవలం ఆడబిడ్డలను వదలి, ఇల్లు వాకిలి వదలి, బంధుమిత్రులను వదలి మనం ఏదో ఒక నిర్జన ప్రదేశానికి బయలుదేరటం కాదు. వైరాగ్యమనగా మనము కావలసినంత వరకు మాత్రం మనం అనుభవించుకుంటూ అతి విధమైనటువంటి యొక్క కోరికల లోపల మనం ప్రవేశించకూడదనే ఈ వైరాగ్యములకు సరైనటువంటి అర్థము. దీనికి మరొక అర్థం ఏమనగా నీవు జగత్తులో ఉండినా తప్పు లేదు, జగత్తును మాత్రం నీలో చేర్చుకోకుండా చూసుకోమన్నారు. కనుకనే నీవు ఈ జగత్తులో ఉంటుండి నీకు కావలసిన కర్తవ్య కర్మలు నీవు ఆచరించుకో, అంతేకాని ఆ కర్మల యొక్క రిజల్ట్ అంతా కూడాను నీ హృదయ స్థానంలో పెట్టుకుని రాత్రి పగలు విచారం చేయడానికి మాత్రం పూనుకోకు. కనుక మనము అధికమైనటువంటి కోరికలను మనం హృదయ స్థానం నందు ఉంచుకోవటం చేత మనము భరించరానటువంటి యొక్క అశాంతిని మనం కొంత అందుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. ఈ యొక్క వాంఛలు కూడాను మనకు సరి అయినటువంటివా కాదా?
మన గౌరవ మర్యాదలను, మన మానవత్వానికి కూడాను సరైనటువంటి యొక్క స్థితిని అందించేటువంటివా కాదా అని కూడా కొంత మనం విచారించవలసినటువంటి అవసరం. కేవలం నీ స్వార్థ దృష్టిని మాత్రమే నీవు అభివృద్ధి చేసుకుంటూ పోవద్దు. జగత్తు యొక్క మంచి చెడ్డల యొక్క దృష్టిని కూడా నువ్వు విచారించవలసింది అవసరం. పరులను బాధించక, తాను బాధపడక జీవించడానికి తగిన ప్రయత్నం సల్పాలి. కనుక మంచిగా ఉండు, మంచిగా తెలుపు, మంచిగా జీవించు. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ప్రక్రియల్లో మనం ప్రవేశించినప్పుడు బ్రహ్మతత్వం అనేటువంటిది మనకు సులభంగా కూడా అర్థమవుతుంటాది. ఒక బ్రహ్మను బాధించటము, మరొక బ్రహ్మను పూజించటం లోపల మనకి ఎట్టి ఫలితము ఉండదు. సర్వత్రా బ్రహ్మమే. కనుక ఇట్టి లక్ష్యాన్ని మాత్రం మనం హృదయస్థాయి యందు ఉంచుకొని సాధ్యమైనంత వరకు కూడాను మంచి మార్గంలో ఇతరులను బాధించక, ఇతరులను నొప్పించక, ఇతరులను హింసించక, ఇతరులకు ఏ విధమైనటువంటి ఒక తొందరలను ఇవ్వక సాధ్యమైనంత వరకును ఉపకార మార్గమునందు మనం ప్రవేశించి మన మానవత్వం అనేటువంటి దాన్ని సార్థకంగా గావించుకోవాలి. ఇలాంటి మార్గమును మనం అవలంబించి బ్రహ్మతత్వాన్ని కొంతవరకు గుర్తించుకొని సర్వ కర్మల యందు కూడాను, సర్వ జీవుల యందు కూడాను, సర్వత్రా కూడాను బ్రహ్మమయమైనటువంటి మనకు గుర్తించుకోవడానికి తగినటువంటి యొక్క ఉత్సాహాన్ని కూడాను మనం పెంపొందించుకోవాలి. ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. ఓం ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. ఓం ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. సీతారాం 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 రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్. రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్. ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. 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 ఓం శ్రీరామ్ జై రామ్. ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. సీతారాం 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 సీతారాం. రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్. రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్. ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. క్షీరాబ్ది శయన నారాయణ. క్షీరాబ్ది శయన నారాయణ. శ్రీలక్ష్మీ రమణ నారాయణ. నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ. నరహరి రూప నారాయణ. నరహరి రూప నారాయణ. వైకుంఠవాస నారాయణ. వైదేహి రమణ నారాయణ. హే వైకుంఠవాస నారాయణ. వైదేహి మోహన నారాయణ. నారాయణ హరి నారాయణ నారాయణ. నత జన పరిపాల నారాయణ. హే
జనత జన పరిపాల నారాయణ చిరాకి శయన నారాయణ చిరాకి శయన శ్రీలక్ష్మీ రమణ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నరహరి రూప నారాయణ క్షీరాప్తి శయన నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ